ఈనాటి బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. గత వారం బైబిల్ స్టడీలో మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితపు ముగింపుకు మనం వస్తూ ఉన్నాం. ఆ ముగింపులో చోటు చేసుకున్నటువంటి సంఘటనలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ ప్యాషన్ వీక్ అనబడే వారమును మనం అధ్యయనం చేస్తున్నాం. అంటే ఆ యొక్క పామ్ సండే మట్టలాది వారంతో ప్రారంభించబడి ఇక చివరికి ఆయన శిలువ మరణము ఆ శుక్రవారము, అలాగే ఇక పునరుద్ధానం వరకు కూడా మనం ఒక్కొక్క సంఘటన అధ్యయనం చేస్తుండగా గత వారం థర్స్డే అనగా గురువారము ఆ చివరి ప్యాషన్ వీక్ లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, ఆ సంభవం, దాని వెనుక ఉన్నటువంటి విషయాలు, బ్యాక్గ్రౌండ్ లో విషయాలు, అలాగే ఆ సన్నివేశం ద్వారా మనము నేర్చుకునే ఆత్మీయ పాఠాలు మీతో పంచుకోవడం జరిగింది. అలాగే ఆయన అదే రోజు ఆ సన్నివేశం అయిన వెంటనే ఆయన అరెస్ట్ చేయబడ్డం, ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తూ ఇస్కరియోతు యూదా గురించి మీతో పంచుకోవడం జరిగింది. సో పోయిన వారం లాస్ట్ వీక్ రెండు ఇన్సిడెంట్స్, ప్రేయర్ ఇన్ గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, అలాగే ఇస్కరియోతు యూదా ద్వారా ప్రభువు అప్పగించబడుట అనే సన్నివేశాన్ని మనం లోతుల్లో అధ్యయనం చేసి మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఎటువంటి పాఠాలు అన్వయించుకోవాలో వాటిని నేర్చుకున్నాం. ఇక ఈరోజు అదే సీక్వెన్స్ మనం కంటిన్యూ చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోట బయట ఆయన అరెస్ట్ చేయబడము జరిగింది. ఇస్కరియోతు యూదా ఆయన్ని అప్పగించడం జరిగింది. అక్కడికి అందరూ కూడా ఇక యూదుల మత పెద్దలు, ప్రధాన యాజకులు, అలాగే సైనికులు అందరూ కూడా అక్కడికి చేరుకొని యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వారందరూ కూడా అక్కడికి రావడము జరిగింది. అయితే గమనించండి, ప్రభువుని అరెస్టు చేసినటువంటి సంభవం అది చెప్పాలి అంటే ఇట్ ఈస్ అన్ఫేర్, ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్. యేసుక్రీస్తు ప్రభు వారిని అరెస్టు చేయడము, అలాగే న్యాయ విచారణ చేసి ప్రభువుని శిలువ మరణానికి అప్పగించడం అనేది అది చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో వారు చేశారు. ఇట్ ఈస్ అన్ఫేర్. అందుకే నేను అక్కడ టైటిల్ మీరు చూస్తే ఆ స్లైడ్ మీద అన్ఫేర్, ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ ట్రయల్, అరెస్ట్ అండ్ ద ట్రయల్. కాబట్టి ఈ రోజున అది చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే దేవునికి వాక్యం ఉంది, ప్రభు అన్యాయంగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు. సో ఏ రీతిగా మనం ఆ మాటని అన్యాయమైన తీర్పు అని చూద్దాం, కానీ ఎలాగ అది అన్యాయమైన తీర్పో ఈరోజు మీ ముందు ఒక 10 విషయాలు మీతో నేను షేర్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. రైట్? సో ఈ 10 విషయాలు జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆ స్లైడ్ మీరు చూస్తూ అలాగే అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలు కూడా చదువుకుందాం. ఆ రెఫరెన్సెస్ చదవమని చెప్పినప్పుడు దయచేసి ఎవరు మొదట తీస్తారో ఆ వాక్యాన్ని ఆలస్యం లేకుండా చదవండి. తద్వారా మనము ముందుకు వెళ్దాం. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అరెస్ట్ అనేది అది చట్టరహితమైనది, ఇల్లీగల్. జీసస్ వాజ్ అరెస్టెడ్ ఇల్లీగలీ. రైట్? సో ఎలాగా ఇది సాధ్యము అని కనుక చూస్తే చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివ్యలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునదన్నీ ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోదాయు వారి వద్ద నిలిచుండెను. చాలండి. అలాగే 8వ వచనం అండి, వర్స్ 8. యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక
మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. గమనించండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో మరి ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఇక ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే మరి అక్కడికి ఇదివరకే ఆ శాస్త్రులు, ముఖ్యంగా పరిసయ్యులు, ప్రధాన యాజకులు పంపినటువంటి ఆ యొక్క సైనికులు, ప్రధాన యాజకులు మరి వారందరూ కూడా ఇక దివిటీలతో, అది రాత్రి వేళ కాబట్టి దివిటీలతో, ఆ దీపాలతో వారు ఇంకా చెప్పాలంటే ఆయుధాలు కూడా తీసుకొని మరి అక్కడికి వచ్చారు. వారి యొక్క ఉద్దేశం ఒకటే, ఇక యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక విధంగా చెప్పాలంటే వీరందరినీ కూడా అక్కడికి నడిపించింది కూడా ఎవరు? ఇస్కరియోతు యూదా. మరి ముందుగా మనకు తెలిసినట్టుగా ఇస్కరియోతు యూదా మరి వారి యొద్ద నుంచి డబ్బులు 30 వెండి నాణెములు తీసుకొని అతడు డబ్బుకు ఆశించి మరి ఆయన ప్రభువుని అప్పగించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మరి అక్కడికి వచ్చి ప్రభువుకి ఆయన ముద్దు పెట్టి మరి అతను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ వారు ఆ రీతిగా మరి వారు అరెస్ట్ చేయడం, ఎందుకంటే ఆ రోజుల్లో గమనించండి, యూదులు కొన్ని సాంప్రదాయాలు, వారికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అరెస్టు లేక ట్రయల్ లేక పనిష్మెంట్, లీగల్ పనిష్మెంట్ ఏదైనా చేయాలి అంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కదండి. ప్రతి దేశంలో కూడా ఉంటాయి, మన దేశంలో కూడా ఉన్నాయి కదండి. అంటే ఎలా పడితే అలాగా శిక్షించడానికి వీలు లేదు. ఒక పద్ధతి పరంగా, చట్టబద్ధంగా ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు మరి ఆ నేరం చేసిన వ్యక్తిని మరి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కదండి, సో వాదోపవాదనలు, వాదన ప్రతివాదన రెండూ జరుగుతాయి. అంటే ఆ వ్యక్తి ఈ ఫేవర్గా, అంటే ఆ వ్యక్తి పక్షంగా ఒక లాయర్ వాదించడం జరుగుతుంది. అలాగే ఆ వ్యక్తి వ్యతిరేకంగా ఇంకొక లాయర్ వాదించడం జరుగుతుంది. సో ఈ రెండు వాదనలు, ప్రతివాదనలు కూడా మరి జడ్జి వింటూ ఉంటారు. జడ్జి విని మరి ఆయన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మరి ఒకానొక సమయమందు ఎప్పుడైతే మరి ఆ ఆధారాలన్నీ కూడా మరి సరైన రీతిలో ఉంటాయో అప్పుడు ఇంకా ఆ జడ్జి గారు ఆ ఫలాని విషయంలో, ఆ వ్యక్తి విషయంలో ఒక తీర్పు, ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్? అది సాధారణంగా ప్రతి దేశంలో కూడా అది ఒక చట్టపరమైనటువంటి ఒక నియమం ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఒక నియమం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరినైనా కూడా వారు ఉన్న పలాన అలాగా అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పాలంటే వారు ఒక అరెస్ట్ వారెంట్ లేక ఒక స్టేట్మెంటు, ఒక నోటీసు ముందే సర్వ్ చేయాలి, అంటే ముందే పంపించాలి. అంటే ఇతడు ఏదైనా నేరం చేసి ఉన్నట్లయితే ఆ నేరం గూర్చినటువంటి ఆ యొక్క విషయాన్ని మరి ప్రస్తావిస్తూ ఆ సన్హెద్రిన్ సభ, ఆ రోజుల్లో యూదుల సమాజ పెద్దలందరూ కూడా ఆ సన్హెద్రిన్ సభని పిలిచేవారు. సో వారు మరి ఒక చోట కూడి ఆ విషయాన్ని వారు చర్చించి ఇది పలానా విషయంలో ఇది నేరము అని వారు దాన్ని రుజువు చేసి ఆ కాపీని మరి వారు ముందుగా పంపించారు. రైట్? సో పలానా విషయంలో మీరు ఇలాగా తప్పు చేశారు లేక నేరం చేశారు అని. అంతేకాని ఉన్న పలానా అకస్మాత్తుగా వెళ్ళి అలాగా పట్టుకోవడం, లేకపోతే దాడి చేయడం, లేకపోతే ఆ రీతిగా ఒక విధంగా చెప్పాలంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా చట్ట ప్రకారంగా కాకుండా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేసే ఏ పని కూడా వారు చేయకూడదు. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఒకసారి ఎవరైనా లూకాసు వార్త 22:52 కూడా చదువుతారండి. లూకాసు వార్త 22:52. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ బయలుదేరి వచ్చితిరా? చూడండి, వారు ఏ రీతిగా వచ్చారంటే ఆయన్ని పట్టుకోవడానికి ఆ ఆయుధాలు, కత్తులు అవన్నీ కూడా తీసుకొని వారు వచ్చారు. అంటే అది ఒక వ్యక్తిని అరెస్ట్ చేయవలసిన పద్ధతి కూడా అది కాదు. అంటే ఒక ఏదో బందిపోటు
దొంగను పట్టుకోవడానికి, అతడు మళ్ళీ తిరగబడితే అతన్ని ఆయుధాలతో దాడి చేయడానికి మరి ఎలాగైతే వాళ్ళు వస్తారో, అంటే ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా వారు వచ్చారు. అంటే అది సరైన పద్ధతి కాదు. వారికి తెలుసు ఆయన బోధకుడు. చెప్పాలంటే ఆయన ఎటువంటి చట్టమును ఆయన ఉల్లంఘించలేదు. ఆయన మరి ఒక యూదుడిగా ఉంటూ ఆ యూదా సాంప్రదాయంలో మరి అన్ని రకాల రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని ఆ లాస్ కూడా ఆయన అనుసరించారు. రైట్? సో, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అరెస్టు తో మనం స్టార్ట్ చేస్తే, ఇంకా ఆయన అరెస్ట్ కానీ, ఆయన్ని వారు ట్రీట్ చేసిన విధానం కానీ, ఆయన ట్రయల్ అంటే న్యాయ విచారణకు పంపబడినటువంటి విషయం కానీ అన్నీ కూడా మరి అవి సరియైన రీతిలో లేవు. సరైన రీతిలో లేవు. సో, కాబట్టి మొట్టమొదటి విషయం ఓకేనండి. మనకిక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే జీసస్ వాస్ అరెస్టెడ్ ఇల్లీగలీ. సో, ఆయన చట్ట రహితముగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇక రెండవ విషయం చూస్తే యోహాను సువార్త 18 చదవండి, 12-13 వచనాలు. యోహాను సువార్త 18, 12, 13 వచనాలు. తీసిన వారు చదవండి. అంతటా సైనికులు సహద్రాది పతియు ఉమ్, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఉమ్, అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ. రైట్. కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. తర్వాత అండి 19-23 దాకా చదవండి. 19-23. ఆ ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకమెదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనేను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిల్చున్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకుని ఎలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. రైట్. గమనించండి. ఇక ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నారో, బంధించారో అందరూ కూడా, ఇక అతన్ని మరి ప్రధాన యాజకుడైనటువంటి మరి కైప దగ్గరికి వారు అన్న దగ్గరికి వారు తీసుకుని వెళ్ళారు. రైట్. సో, కాబట్టి ప్రధాన యాజకుడైనటువంటి ఆయన దగ్గరికి వీరు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి చూడండి, ఆ రోజు రాత్రి వారు తీసుకుని వెళ్ళారు. చెప్పాలంటే లేట్ నైట్. వాస్తవంగా వారి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చూస్తే ఓకేనండి, యూదులకు 2 రకాల ధర్మశాస్త్రాలు. అంటే ఒకటి రిటర్న్ లా, అది మనందరికి తెలిసినటువంటి ద లా ఆఫ్ మోసెస్, మోషే ధర్మశాస్త్రము వారికి ఉన్నది. దాంతో పాటుగా మిష్నా అనేటటువంటి ఒక ఓరల్ లా, అంటే నోటి మాట ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి ఓకేనండి వాళ్ళు వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అలాగే వారు అనుసరించేటువంటి కొన్ని నియమాలు, ప్రిన్సిపల్స్ అన్ని మిష్నా అనే దాంట్లో ఉంటాయన్నమాట. సో, కాబట్టి దాని ప్రకారంగా చూస్తే ఆ మిష్నాలో కూడా ఇంకా ఎవరైనా ఒక క్రైమ్ చేస్తే, నేరం కనుక చేస్తే, మరి వారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎలాగ న్యాయ విచారణ చేయాలి, ఏ రీతిలో ఏ విధానంలో శిక్ష కూడా అమలు చేయాలి అని వాళ్ళు క్లియర్గా ఆ రూల్స్ అనేవి ఉన్నాయండి. సో, దాని ప్రకారం చూస్తే, అంటే వాళ్ళు పెట్టుకున్న లా ప్రకారం చూస్తే రైట్, వారు రాత్రి సమయమందు అరెస్ట్ చేయకూడదు. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందండి, రాత్రి వేళ యేసు ప్రభువారిని ఉన్న పలానుగా వెళ్ళి ఆయన్ని బంధించి ఒక దొంగని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఆయుధాలతో వెళ్ళి పట్టుకొని
రైట్. ఆయన అరెస్ట్ చేయడం విధానము తప్పు అయితే, రెండవదిగా రాత్రిపూట ఆయనను విచారించడం, ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వచ్చి విచారించడం కూడా అది అన్యాయము, లేకపోతే అది చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందండి. రైట్. అది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే, మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా the Sanhedrin illegally proceeded to hold its trial of Jesus before sunrise. ఇది కూడా అంటే సూర్యోదయం తర్వాతనే వాస్తవంగా చెప్పాలంటే వారు ఏ నేర స్థాపన చేయవలసినటువంటి ఆ యొక్క కేసెస్ని వాళ్ళు టేకప్ చేసి ప్రొసీడ్ అవ్వాలి లీగల్గా. రైట్. సూర్యోదయం తర్వాతే. అయితే వీరు ఆ సన్హెద్రిన్ అంటే అక్కడ ఉన్నటువంటి యూదుల ఆలోచన సభ అని పిలుస్తామండి. యూదుల ఆలోచన సభ అది ఎలాగంటే యూదులలోనే ఇట్ వాస్ లైక్ సుప్రీం కోర్ట్ అని చెప్పొచ్చు మనం. రైట్. యూదులందరూ కూడా ఒక చోట కూడుకొని వారికి సంబంధించినటువంటి సమస్యలను అక్కడ పరిష్కరించుకొని ఒక తీర్మానానికి వాళ్ళు వస్తారు. సో కాబట్టి ఆ పెద్దలందరూ కూడా ఉన్నటువంటి ఆ యొక్క సన్హెద్రిన్ సభలో అది కూడా చూడండి, వాళ్ళు ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగానే వారు ఆ యొక్క సూర్యోదయం ముందే అంటే రాత్రి వేళనే వారు అక్కడ ఆయన్ని విచారించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత 4వ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా స్లైడ్ మీద, ద సన్హెడ్రిన్ వాస్ ఇల్లీగల్లీ కన్వీన్డ్ టు ట్రై a capital offense on a day before an annual Sabbath holiday. చూడండి, ఆ పస్కా పండుగ జరిగింది. రైట్. సో ఆ రోజు గురువారము, తర్వాత దానికి నెక్స్ట్ డే యాన్యువల్ సాబత్ డే. ఓకేనండి. వార్షిక సబ్బాతు దినం. అది వారి దృష్టిలో పరిశుద్ధమైన దినం. కాబట్టి ఇక ఒక సబ్బాతు దినమునకు ఒకరోజు ముందుగా అరెస్ట్ కూడా చేయకూడదు, లేకపోతే క్యాపిటల్ పనిష్మెంట్ ఎవరికి కూడా ఇవ్వకూడదు అని వారి యొక్క మిష్నాలో అంటే వారు పెట్టుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు యూదుల ఆలోచన సభ, ఈ పెద్దలు, ఈ సన్హెడ్రిన్ సభ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నారు. రైట్. యాక్చువల్గా నెక్స్ట్ డే ఓకేనండి ఆ యాన్యువల్ సాబత్ వార్షిక సబ్బాతు దినం ఉన్నది. రైట్. అది హోలీడే. సో దాన్ని కూడా మనం బ్రేక్ చేస్తూ ఆ దినమందు కూడా మరి ఆ దినానికి ముందుగా ఇతన్ని పట్టుకోవడం, బంధించడం, న్యాయ విచారణ చేయడము జరుగుతుంది. రైట్. సో కాబట్టి అది కూడా తప్పు. ఇక 5వ విషయం అక్కడ నేను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే, ద ట్రయల్ ఆఫ్ జీసస్ వాజ్ ఇల్లీగల్ బికాస్ ఇట్ వాజ్ కంక్లూడెడ్ ఇన్ వన్ డే. చూడండి, ఆ రోజుల్లో వాళ్ళకు ఒక చట్టం ఉందండి. వారి చట్టంలో ముఖ్యంగా ఎవరికైనా కూడా మరణదండన విధించాల్సి వస్తే అది ఏదో ఒక రోజులో అది జరిగే విషయం కాదు. రైట్. అది కొన్ని అఫ్కోర్స్ కొన్ని నెలలు కాకపోయినా కనీసం కొన్ని వారాల పాటు, లేదు ఖచ్చితంగా కొద్ది దినములు ఆ యొక్క విచారణ కొనసాగాలి. ఎందుకంటే ఆ సమయం ఎందుకు ఇవ్వబడింది అంటే, ఆ వ్యక్తి చేసిన నేరము స్థాపించబడాలి అంటే రుజువులు సేకరించడానికి. రైట్. సో అది ఒక కారణం. రెండవది చెప్పాలంటే ఆ వ్యక్తి పక్షంగా కూడా, ఆ ముద్దాయి పక్షంగా కూడా మరి వాదించి, లేక ఒకవేళ అతడు నేరం చేయకపోతే దాన్ని కూడా నిరూపించుకోవడానికి, తన యొక్క ఇన్నోసెన్స్ నిరూపించుకోవడానికి తన పక్షంగా మరి సాక్షులు కానీ వాదించేవారు కానీ రావాలి. కాబట్టి వీటికి సమయం పడుతుంది. కాబట్టి ఇదేదో అప్పటికప్పుడు నిర్ణయించేది కాదు. చెప్పాలంటే వీళ్ళు ఒక ఆల్మోస్ట్ లైక్ 9 hours టైంలోనే మొత్తం దీన్ని ఫైనలైజ్ చేసేసారు. అది కూడా తప్పు. వీరు చేసిన తప్పుల్లో అది కూడా ఒకటి. ఒక్క రోజులోనే వీరు దానిని ఫైనలైజ్ చేసి, ఖరారు చేసి ఆయనకి శిక్ష విధించాలి, మరణదండన విధించాలి అని ఒక తీర్మానం చేసినది కూడా, ఇది కూడా చట్టరహితంగానే ఉన్నది. రైట్. మొత్తం 10 విషయాలు ఉన్నాయని చెప్పాను కదండి. సో ఇంకొకటి 6వ విషయం ఏంటంటే, మీరు అక్కడ స్లైడ్ మీద చూస్తున్నట్టుగా, ది ఇండిక్ట్మెంట్స్ అగేన్స్ట్ జీసస్ వర్ ఫాల్స్ ఆర్ అన్ప్రూవెన్. ఇప్పుడు ఏ నిందలు లేకపోతే ఎటువంటి విషయాలు, నేరాలు యేసుప్రభు మీద వీరు మోపుతున్నారో అవన్నీ కూడా తప్పు, సరైనవి కావు. వాటికి ఏవి కూడా
రుజువులు లేనివి అటువంటి నేరాలు ఈయన మీద ప్రభు మీద మోపుతున్నారు. రైట్, అక్కడ నేను మెన్షన్ చేసిన వచనాలు రాసుకుంటున్న వాళ్ళు దయచేసి నోట్ చేసుకోండి. అవన్నీ కూడా మీరు తర్వాత కూడా ఫ్రీ టైంలో చదవచ్చు డీటెయిల్డ్గా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వచనం చదువుకుందామండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని మార్కు సువార్త 14:58 మొదటిగా చదవండి. మార్క్ 14:58. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యములను సరిపడలేదు. రైట్, గమనించండి, అక్కడ మీ బైబిల్లో అబద్ధ సాక్ష్యము అనే పదాన్ని అండర్లైన్ చేయండి. వాస్తవం చెప్పాలంటే యేసయ్య మీద అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఏంటి అబద్ధ సాక్ష్యం అని చూస్తే, వారు ఈయన చెప్పడం వాళ్ళు విన్నారట. ఏమని విన్నారంటే, ఈ చేతి పని అయిన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరొక దేవాలయంను నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమి అని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు. కానీ అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. రైట్, చూసారండి, అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలనే రైట్, ఆ పబ్లిక్ లో ప్రభువారు చెప్పినటువంటి ఆయన బోధించినటువంటి అనేక విషయాలను తీసుకొని వాటి వక్రీకరించి తప్పుగా ఆయన మీద నేరారోపణ చేయాలని అబద్ధ సాక్ష్యం ఆయన మీద పలుకుతున్నారు. వాస్తవంగా దీన్ని కనుక మనం పరిశీలిస్తే యేసు ప్రభువారు అంటే ఆ యొక్క భౌతికమైన కట్టడం అంటే ఫిజికల్ టెంపుల్ గురించి ఆయన మాట్లాడట్లేదు. అంటే అప్పట్లో కట్టబడినటువంటి ఆ యొక్క హేరోదు దేవాలయం, రైట్, అది 40 సంవత్సరముల కాలము పట్టింది దానిని కట్టడానికి. రైట్, వాస్తవంగా మరి ప్రభువారు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, ఆ దేవాలయం మీరు పడగొట్టండి, నేను దాన్ని 3 దినములలో కట్టుదని చెప్పినప్పుడు ఆయన తన యొక్క దేహము అనే దేవాలయం గురించి మాట్లాడారు. కానీ ఆత్మీయంగా భౌతికంగా కనిపించే ఆ యొక్క ఫిజికల్ టెంపుల్ గురించి ఆయన చెప్పలేదు. అయితే వారు దాన్ని అపార్థం చేసుకొని తప్పుగా వారు దాన్ని అనుకొని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఏదో రీతిగా వారు మొదటి నుంచి కూడా ఎన్నో తప్పులు పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు, ఎక్కడా దొరకలేదు. అయితే ఏదో ఒక మాటను తీసుకొని దాన్ని వక్రీకరించి రైట్, దానికి వేరే భాష్యాన్ని వేరే ఉద్దేశాన్ని జోడించి చెబితే అది ఇంకా సరిపోతుంది అనుకుని వాళ్ళు అలాగే చేశారు. ఓకే, చూడండి ఒకసారి ప్రభువారు ఏం చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 2:19-20 చదవండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదినని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరి, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గురించి మాట చెప్పాను. రైట్, అదండి. సో ప్రభువారు చెప్పింది అక్కడ హేరోదు ద్వారా కట్టబడినటువంటి ఆ యొక్క దేవాలయం భౌతికమైన కట్టడం గురించి కాదు, కానీ తన యొక్క శరీరము లేక తన యొక్క దేహము అనే ఆలయం గురించే ఆయన మాట్లాడారు. రైట్, సో అంటే ఆయన కనుక వాళ్ళు ఆయన మరణించిన తర్వాత 3వ దినాన్న ఆయన తిరిగి లేస్తారు అని తన యొక్క మరణం గురించి అలాగే తన పునరుద్ధానం గురించి, రైట్, ఆ 2 విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నట్టుగా ఇక్కడ మరి మనకు కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక చూడండి 22లో కూడా ఒక మాట ఉంటుంది, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. వాస్తవంగా మరి బహుశా శిష్యులు కూడా మర్చిపోయారేమో ప్రభు చెప్పినటువంటి మాట దీని గురించి, తన దేహం గురించి. ఎప్పుడైతే పునరుద్ధానం చెందారో అప్పుడు వారు కూడా ఆ మాటను జ్ఞాపకం చేసుకొని, అవును ఇది ఎంతో వాస్తవం, దిస్ ఇస్ సో ట్రూ, కరెక్ట్, యేసయ్య ముందే చెప్పారు, మరి ఆయన దేహాన్ని గనక మీరు పడగొడితే దాన్ని 3 రోజుల్లో మళ్ళీ తిరిగి కడతాను లేపుతానని చెప్పారు. సో ఇది ఈ పునరుద్ధానానికి సంబంధించింది అని వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు. అయితే చాలా మంది అప్పుడు దాన్ని అపార్థం చేసుకుని ఆ రీతిగా మాట్లాడుతున్నారు. రైట్, ఇప్పుడు మత్తయి సువార్త 26కి వద్దామండి. మత్తయి సువార్త 26:63-66 దాకా చదవండి.
అందుకు ఉమ్, ప్రధాన యాజకుడు ఆయనను చూచి, ఉమ్, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. ఉమ్, అందుకు యేసు నీవన్నట్టే, ఉమ్, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతిరని చెప్పగా, ఉమ్, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, ఉమ్, వీడు దేవదూషణ చేసెను, ఉమ్, సాక్షులతో పని ఏమి? ఉమ్. ఇదిగో మీరిప్పుడు ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. రైట్. వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. రైట్. అప్పుడు గమనించండి, ముఖం మీద గమనించండి. చాలండి, గమనించండి. ఇక్కడ ప్రధాన యాజకుడు, రైట్, ఎప్పుడైతే మరి ఆయన్ని అక్కడికి తీసుకుని వెళ్ళారో, ప్రధాన యాజకుడు అనేటువంటి కైపు దగ్గరికి తీసుకుని వెళ్ళారో, అప్పుడు ఆయన ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, మరేంటి నీ మీద ఈ సాక్ష్యాలు వీళ్ళు పలుకుతున్నారు కదా, నువ్వేంటి అని చెప్పినప్పుడు, ముఖ్యంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ మాట మాతో చెప్పు అని అడుగుతప్పుడు, అవును నీవన్నట్టే అని ఆయన అన్నారు. సో దేవుని కుమారుడు అనే విషయాన్ని ఆయన వారికి నిర్ధారణ చేశారు. ఓకేనండి. ఇక తర్వాత ఎప్పుడైతే ఆయన ఇంకొక మాట చెప్పారో, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూచుతారని చెప్పగా, అక్కడ ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు. చింపి చూశారండి, అతను ఏం చేస్తున్నాడు, వీడు దేవదూషణ చేశాను, ఇక మనకి ఇంక సాక్షులతో పని ఏంటి, ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు కదా, కాబట్టి మీకు ఇంకేం తోస్తుంది, మనం చంపేద్దాం అన్నట్టుగా అతడు అక్కడ ఉన్నటువంటి సమూహాన్ని, జనాలను రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇమోషనల్ గా అక్కడ అతడు తన వస్త్రాలను కూడా ఆ రీతిగా చింపుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా గమనించండి, ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రాలు అలా చించుకోకూడదు. చదవండి, లేవీ కాండం ప్రకారం చూస్తే 21:10 ఏమనుంది? లేవీ కాండం 21:10. లేవీ కాండము 21:10 చదవండి, తీసిన వారు త్వరగా. ప్రధాన యాజకుడు అగుటకై ఉమ్, తన సహోదరుల్లో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో ఉమ్, యాజక వస్త్రములు వేసుకొనుట ఎవరు ప్రతిష్ఠింపబడునో ఉమ్, అతడు తన తల కప్పును తీయరాదు, ఉమ్. తన బట్టలను చింపుకొనరాదు. అదండి, అతడు యాజకుడు అనే వ్యక్తి, ఆ ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొనరాదు. రైట్. సో అని చాలా స్పష్టంగా అక్కడ ఉంది. ఇదే లేవీ కాండము ఒకసారి 10వ అధ్యాయము 6వ వాక్యం గురించి చదవండి. 10వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మోషే ఉమ్, అహరోనును అతని కుమారుడైన ఎలియాజరు ఈతమారును వారితో, మీరు చావకుండానట్లును యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహ పడకుండానట్లును మీరు తల విరియబోసి కొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని మీ సహోదరులైన ఇశ్రాయేలీయులు ఇంటి వారందరూ ఏడవవచ్చును. రైట్. సో ఆ ప్రధాన యాజకుడికి ఒక ఆజ్ఞ దేవుడు ముందుగానే ఇచ్చారు, అది వారికి కూడా తెలుసు. అయితే దాన్ని వాళ్ళు అనుసరించలేదు. ఇదేంటంటే వారి బట్టలను చించుకొనకూడదు. అయితే ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటి? మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్టుగా అక్కడ తన బట్టలను అతడు చించుకొని, రైట్, అతడు తన బట్టలను చించుకొని అక్కడ జన సమూహాన్ని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతూ, చూడండి ఇతడు దైవ దూషణ చేస్తూ ఉన్నాడు, ఇంకా మనకి ఇంకా సాక్షులతో పని ఏంటి, ఇతన్ని వెంటనే ఇంక తీర్పు తీర్చేద్దాం, ఇతన్ని ఇంకా మరి చంపివేద్దాం అన్నట్టుగా అక్కడున్న ప్రధాన యాజకుడే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతడు మరచి, లేక ధర్మశాస్త్రాన్ని కూడా అతడు ప్రక్కన పెట్టి, మరి వాళ్ళు ఆల్రెడీ మైండ్లో మనసులో ఒకటి అనుకున్నారు కాబట్టి క్రీస్తు మీద ద్వేషంతో ఆయనను ఆ రీతిగా చూస్తూ ఉన్నారు. ఓకేనండి. రైట్. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 10 24-25 వచనాలు చదవండి. యూదులు ఆయన చుట్టూ పోగై
ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. ఉమ్, అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు ఉమ్, నమ్మరు. ఉమ్, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఉమ్. అయితే Right. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. చాలండి. వాస్తవం చెప్పాలంటే చూడండి, వారు క్రీస్తు అని ప్రభు నమ్మలేదు. ప్రభు అయితే ఎన్నో సందర్భాల్లో మరి ఆయనే మెస్సయ్య అని, ఆయనే క్రీస్తు అని చెప్పాలంటే 4 విధానాల్లో తన యొక్క దైవత్వాన్ని బయలుపరిచారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, తర్వాత ఆయన బోధనల ద్వారా, మూడవదిగా ఆయన చేసిన క్రియలు లేక అద్భుతాలు, మహత్కార్యాల ద్వారా కూడా ఆయన దైవత్వాన్ని బయలుపరిచారు. లేక ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు, ఆయన ద్వారా రక్షణ సాధ్యమనే విషయాన్ని బయలుపరిచారు. కానీ వారు అది నమ్మలేదు. సో ఇప్పుడు వారు ప్రభు విరుద్ధంగా తీసుకుని వస్తున్నటువంటి ఆ యొక్క నేరారోపణ విషయాలన్నీ కూడా అబద్ధమైనవి. దే ఆర్ ఫాల్స్ అండ్ అన్ప్రూవెన్, రైట్? వాటిని వారు ఒక విధంగా చెప్పాలంటే ప్రూవ్ చేయలేకపోయారు. అది 6వ విషయం అండి. ఇక 7వ విషయానికి వద్దాం. ఓకేనండి. ఏ రీతిగా అన్యాయమైనటువంటి తీర్పు, అబద్ధ సాక్ష్యములు, అబద్ధ నేరారోపణ జరిగిందో ప్రభు మీద చూద్దాం. 7th పాయింట్, రైట్? The condemnation of Jesus by part of the Sanhedrin was illegal because those who might have voted against his condemnation were not there. చూడండి, ఆ రోజుల్లో ఎవరినైనా సరే ఒక వ్యక్తి నేరం చేశాడు అన్నప్పుడు ఆ వ్యక్తి సన్హెద్రిన్ ముందు, ఆ యొక్క ఆలోచన సభ, యూదుల ఆలోచన సభ ముందు తీసుకుని రాబడినప్పుడు మరి తప్పకుండా మరి ఆ వ్యక్తి నేరారోపణ చేయబడుతూ ఆ వ్యక్తికి విరుద్ధంగా చెప్తున్నప్పుడు అక్కడ ఎవరు ఉండాలి అంటే, అక్కడ కొంతమంది వ్యక్తులు లేక సాక్షులు లేక ఆయన తరఫున వాదించేవారు, ఆయన తరఫున మాట్లాడేవారు కూడా ఉండాలి. ఆ సమయం అందే లేక ఆ యొక్క తరుణం అందే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి, లేక వారు ఒక జడ్జిమెంట్ అనేది వారు ఇవ్వవలసి ఉంటుంది. అయితే యేసుక్రీస్తు విషయంలో మాత్రం ఎవరు లేరు. అంటే ఆయన పక్షంగా నిలబడేవారు, లేకపోతే ఆయన గురించిన సాక్ష్యం ఇచ్చేవారు మరి ఎవరు లేరు. అలాంటి సమయం అందు వారు అది ఒక విధంగా చూసుకొని, ఒక ఛాన్స్ లాగా తీసుకొని ప్రభు మీద అన్యాయమైన తీర్పు తీర్చడం జరిగింది. చూడండి, మార్కు సువార్త 14:64 చదవండి. మార్క్ 14:64. ఈ దేహ దూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుతున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ప్రధాన ఆయన యాజకుడు ముఖమునకు గమనించండి. ప్రధాన యాజకుడు ఇంకా ఎప్పుడైతే ఆయన నుంచి సాక్ష్యం విన్నాడు, చూడండి మీరే విన్నారు కదా ఇతడు దైవదోషం చేస్తూ ఉన్నాడు అని అక్కడ ప్రధాన యాజకుడు చెప్తున్నాడు. ఇంక మనకు సాక్షులతో పని ఏంటి, ఇంకా మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అవును ఇతడు మరణానికే పాత్రుడు అని ఆయన మీద వాళ్ళందరూ కూడా నేరస్థాపన చేస్తూ ఉన్నారు. చూస్తారండి, ఇక్కడ ప్రధాన యాజకుడు చెబుతున్న ఒక అబద్ధం ఏంటో గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు మీద అతడు మోపుతున్న తప్పుడు నేరారోపణ ఏంటంటే ఇతడు దైవ దూషణ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఇదే మాటను మళ్ళీ పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సందర్భంలో అది కూడా వాళ్ళు ప్రస్తావించారు, ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు. రైట్? మనం గనక మోషే ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే అసలు ఏంటి దైవ దూషణ అని ఆలోచించినప్పుడు, అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి డైరెక్ట్ గా శపించడం, అది దైవదూషణ కింద వస్తుంది. మరి ఆ లెక్కలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రవర్తన జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి అయినా దేవుణ్ణి శపించాడా, దూషించాడా, చెడ్డగా మాట్లాడాడు దేవుడి మీద? లేదు. ఎక్కడ ఒక్క సందర్భంలో చెప్పాలంటే వాళ్ళు ఎన్నో సార్లు వాళ్ళు ప్రయత్నించారు. యేసు ప్రభు ఎక్కడ ప్రయాణిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళేవారు. ఆ జన సమూహాల్లో ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు వెళ్ళేవారు? ఆయన నిజంగా అనుసరించి ఆయన బోధ విని బాగుపడాలని కాదండి. ఆయన మాటల్లో ఆయన చేసే బోధలు ఎక్కడైనా చిన్న తప్పు దొరుకుతుందా దాన్ని తీసుకొని దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి అందరికీ చెప్పి ఇంకా అతన్ని అక్కడే శిక్షించడానికి వాళ్ళు
ఆ కుట్రలు పనడానికి ఆయన అనుసరించేవారు ఆ రోజుల్లో, రైట్. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడ కూడా ఒక్క సందర్భంలో కూడా యేసు ప్రభువారి మాటల్లో మరి ఆయన దైవ దూషణ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా వారు అతన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన అలా మాట్లాడలేదు కాబట్టి, రైట్. సో వాస్తవంగా దైవ దూషణ అంటే అదండి, డైరెక్ట్గా దేవుణ్ణి దూషించడం లేకపోతే శపించడం. అది మరి ప్రభువారు ఎప్పుడు కూడా అది చేయలేదు. గమనించారా? ఇక్కడ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? మరి ప్రధాన యాజకుడు ఒక అబద్ధాన్ని చెబుతాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ మైండ్లో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆయన ఏదో ఒక రీతిగా శిక్షించాలి, మరణానికి వెంటనే అప్పగించాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి, ఇంక వాళ్ళందరూ కూడా దాని ముందే ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఇంక వాళ్ళు అబద్ధాలు చెప్పడానికైనా వాళ్ళు తెగిస్తారు, మోసం చేయడానికి తెగిస్తారు, అంతే కదండి. అందు గురించే మరి ఇస్కరియోతు యూదా కూడా మరి డబ్బులు తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు అతను అప్పగించడానికి, రైట్. ఇంకా చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే ఆ సన్నిధిలో ఉన్నారో వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది ఆ ప్లేస్లో ఉండకూడదు, కొంతమంది వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఆ పొజిషన్లోకి వాళ్ళు కూడా వచ్చారు. ఆ సమయానికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఈ రీతిగా ఒక అన్యాయమైన తీర్పు ప్రభు మీద తీర్చడం జరిగింది, రైట్. అది ఇక నెక్స్ట్ వర్స్ ఎవరైనా చదవండి. ఇదే ఒకసారి 63 చదువుతున్నాం కదా, 63 కూడా ప్రధాన యాజకుడు ఆ వస్త్రములు చింపుకొని, రైట్. దాని గురించి మీకు చెప్పాను ముందుగానే. అతడు ఆ రీతిగా ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ రీతిగా ప్రధాన యాజకుడు వస్త్రములు చించుకోకూడదు, అది దేవుడు దానిని అనుమతించలేదు. అయితే ఈ ప్రధాన యాజకుడు వస్త్రాలను చింపుకున్నాడు. ఒక విధంగా అక్కడ ఇమోషనల్గా లేక సైకలాజికల్గా అక్కడ మనుషుల్ని రెచ్చగొట్టే రీతిలో మరి ఆయన ఆ రీతిగా ప్రవర్తించడం జరిగింది, రైట్. ఇప్పుడు లూకాసు వార్త 23 వద్దామండి. లూకాసు వార్త 23 50-51 వచనాలు చదవండి. అరుమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు, రైట్ అండి. గమనించండి, చాలండి. వాస్తవంగా ఈ సన్హెద్రిన్ సభలో ఒకరండి ఈ యొక్క అరిమతయ యోసేపు అని అతను ఉన్నాడు. అతడు మంచి వ్యక్తి, అతని గురించిన సాక్ష్యం చూడండి. అతడు కూడా ఆ యొక్క సన్హెద్రిన్ సభకు సభ్యుడై ఉన్నాడు. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉన్నాడు. అయితే వారు చేసిన ఆలోచనకు మరి ఆయన సమ్మతించలేదు. వారందరూ కూడా ఈ రీతిగా మనము ఒక న్యాయ విచారణ చేపించి అన్యాయంగా అతన్ని తీర్పు తీర్చి మరణానికి అప్పగించి వేద్దామని ముందే వీళ్ళందరూ రహస్యంగా మాట్లాడుకున్నారు సన్హెద్రిన్ సభలో. అయితే ఈయన దానికి ఏకీభవించలేదు. తర్వాత ఇంకొక మనకి యోహాను సువార్త 3 ప్రకారం చూస్తే అక్కడ నికోదేము కూడా కనిపిస్తాడు, రైట్. నికోదేము కూడా ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడే, ఆయన కూడా సన్హెద్రిన్ సభ యొక్క సభ్యుడే. అయితే ఆయన కూడా మరి చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే వీరిద్దరూ కూడా దీనికి అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పగించే విషయంలో వీరు అంగీకరించలేదు. వీరిద్దరూ అంగీకరించకపోయినా మరి వీళ్ళందరూ కూడా మరి మెజారిటీ ఉన్నారు కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా మరి ఏమాత్రం వీరికి ప్రాముఖ్యతనివ్వకుండా వాళ్ళు అలా తీర్చేశారు. వాస్తవం చెప్పాలంటే వీరిద్దరు కూడా ప్రభు పక్షంగా నిలబడి అక్కడ వాదించవలసినటువంటి వ్యక్తులు. అయితే మరి వారికి కూడా అవకాశం వీరివ్వలేదు, రైట్. వారిని కూడా సైడ్ చేయడం జరిగింది, బైపాస్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా వీళ్ళు అన్యాయంగా ప్రవర్తించారు అనే విషయం మరి మనకు అర్థమవుతుందండి. ఇక తర్వాత లూకాసు వార్త 22 ఒకసారి వచ్చి 54 వాక్యం చదవండి. లూకా 22:54. వారు ఆయన్ని పట్టి ఇచ్చుకొని పోయి ప్రధాన యాజకు ఇంటిలోని తీసుకొని పోయిరి. చాలండి. గమనించండి, ఆ రోజుల్లో ఒక చట్టం, యూదుల చట్టము ఏం చెబుతుందంటే ఒకవేళ ఎవరినైనా కూడా నేరం చేసిన వ్యక్తికి ఇక శిక్ష విధించాలి, ఓకేనా అని ఆ శిక్ష నిర్ధారణ చేసిన తర్వాత ఆధారములతో ఉన్నప్పుడు
ఏం చేయాలంటే అది ఆ యొక్క న్యాయ విచారణ చేసేటటువంటి న్యాయస్థానములో ద హాల్, ద కోర్ట్ ఆఫ్ లాలో అది విచారించి శిక్ష విధించాలి. అయితే వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటి తెలుసండి? ఎక్కడ ఇదంతా జరిగింది, ఎక్కడ వాళ్ళు ఈ శిక్ష నిర్ధారించారు అని చూస్తే ఎక్కడండి? వారు అది పట్టుకుని ఈడ్చుకుని పోయి ఎక్కడ చేశారండి? ప్రధాన యాజకుని ఇంటిలోనికి. ఓకేనా? అది తప్పు, రైట్? ప్రధాన యాజకుని ఇంటిలో, రైట్, వారు ఆ న్యాయ విచారణ చేయకూడదు, లేక ఆ యొక్క జ్యుడిషియల్ ప్రొసీజర్స్, లీగల్ ప్రొసీజర్స్ చేయకూడదు. అలాగే ఒక కన్ఫర్మ్ డెసిషన్కి వాళ్ళు రాకూడదు. ఒక ప్రధాన ఇంటిలో అది జరగకూడదు, రైట్? ఇట్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది న్యాయస్థానంలో, వారికి ఉన్నటువంటి న్యాయస్థానంలో మాత్రమే జరగాలి. సో చూసారా, ఇక్కడ కూడా వారు అన్యాయంగానే ప్రవర్తించారు. ఇక్కడ కూడా ఆ యొక్క అన్ఫేర్గా, అందుకే నేను ఇచ్చిన టైటిల్లో దిస్ ఇస్ అన్ఫేర్, ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్. వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా మరి చట్టరహితముగా ఉన్నది, అన్యాయంగా ఉంది, మరి పక్షపాతం చూపించేటట్టుగా ఉన్నది, రైట్? అంతా కూడా వారికి అనుకూలంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చట్టాన్నే వాళ్ళకి నచ్చినట్టుగా మలుచుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, రైట్? అది 8వ విషయం. ఇకపోతే 9వ విషయానికి వస్తే, స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదండి. మోస్ట్ సన్హెడ్రన్ మెంబర్స్ దెమ్సెల్వ్స్ వర్ లీగలీ డిస్క్వాలిఫైడ్ టు ట్రై జీసస్. ఈ సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి సభ్యులు చాలా మంది చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుని విచారించడానికి వారికి అర్హత లేదు. ఎందుకంటే ఇంతకు ముందే మీతో చెప్పినట్టుగా ఇందులో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు ఆ సమయానికి ఒకనండి వారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడానికి డబ్బులు ఇచ్చి కొంతమంది ఒకనండి అక్కడ వాళ్ళు లంచాలు తీసుకొని అక్కడ సన్హెద్రిన్ మెంబర్స్గా జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఒకే ఒక ఉద్దేశం చేత, వీరందరూ మెజారిటీ గనక ఆ రోజు ఒక తీర్మానం తీసుకొని ఇక క్రీస్తుని సిలువకు అప్పగించాలి, మరణశిక్ష విధించాలి అని గనక ఈ మెజారిటీ డెసిషన్ తీసుకుంటే దానికి నెక్స్ట్ వాళ్ళు ఇక రోమన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని ప్రతిపాదించి చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, మెజారిటీ ఉంటే కదండి, రైట్? ఇప్పుడు మనకైతే ఎలాగా లోకల్గా లెజిస్లేచర్లో ఒకనండి మెజారిటీ ఉన్నప్పుడు ఇక్కడ స్టేట్లో ఒక లాని వీళ్ళు పాస్ చేసుకోవచ్చు. అలాగే పార్లమెంట్ హౌస్లో మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కనుక ఓకే మెజారిటీ ఉంటే ఒక చట్టం అనేది పాస్ అవుతుంది కదండి. సో అలాగా ఆ ఉద్దేశంతో కొంతమంది ఇల్లీగల్గా కూడా చాలా మంది అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. సో కాబట్టి అది కూడా ఇది యేసుక్రీస్తు ప్రభు విషయంలో తప్పు జరిగింది, రైట్? ఇక చివరిగా 10వ పాయింట్ కనుక మనం చూస్తే, దే ఇల్లీగల్లీ స్విచ్డ్ ద చార్జెస్ అగైన్స్ జీసస్ ఫ్రమ్ బ్లాస్ఫెమీ టు ట్రీజన్ బిఫోర్ పైలట్. పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అంటే వీళ్ళు ఎంత అన్యాయంగా లేక అక్రమంగా లేక చట్టానికి విరుద్ధంగా ఆయన దగ్గర మాట్లాడారో చూద్దాం. చదవండి, లూకాసు సువార్త 22:70-71 వచనాలు. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగుగా ఆయన మీరన్నట్టు నేనే ఆయననని వారితో చెప్పాను. అందుకు వారు మనకి సాక్షులతో పని ఏమి, మనం అయితే నోటి మాట వింటిమే కదా అని చెప్పిరి. ఇక ఎప్పుడైతే ఇంకా ఆయన్ని అక్కడ అంటే అలా అడిగారు, నీవు దేవుని కుమారుడు అని, ఆయన అలాగే చెప్పారు మీరు అన్నట్లే అని. ఇక తర్వాత చూడండి, మనకి సాక్షులతో పని ఏంటి, తన దైవదోషం చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారండి, ఇక వెంటనే తీసుకుని వెళ్ళి ఆ పిలాతు దగ్గర 23వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునందుకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా
మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూసారండి, చాలా కుట్రతో వెంటనే ఒక విధంగా చెప్పాలంటే ప్లేట్ మార్చేస్తున్నారు. అక్కడ దాకా జరిగిన సంభాషణ ఒకటి, అప్పటిదాకా వాళ్ళు మాట్లాడుకున్న విషయాలను ఒకటి, అంటే యూదుల మధ్యలో ఉన్నప్పుడే ఇప్పుడు ఇంకా ఈ ట్రయల్ ఎక్కడికి వెళ్తుందంటే, అంటే ఈ న్యాయ విచారణ ఇప్పుడు యూదుల పరిధిలో నుంచి నెక్స్ట్ ఇక రోమీల పరిధిలోకి వెళ్తూ ఉంది. రైట్, వీళ్ళందరూ యూదులు కాబట్టి వీళ్ళకంటూ కొన్ని యూద మత ప్రకారం కొన్ని చట్టాలు ప్రకారం వీళ్ళు చేయొచ్చు. ఇక అల్టిమేట్ గా ఇది ఇక యూదులు మన రోమా ప్రభుత్వం దగ్గరికి ఇది వెళ్ళింది. అంటే అక్కడ గవర్నర్ పొంతు పిలాతున్నాడు. సో కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చూసారండి వాళ్ళు ఎలా మాట మారుస్తున్నారు. ఏం చెప్పారండి? ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించచ్చు. చెప్పండి, ఎప్పుడైనా ప్రభు అలా ప్రేరేపించారా? రైట్, జనాలు ప్రభుత్వం మీద తిరగబడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని, రైట్, ఇంకా చెప్పాలంటే ప్రజలే వాళ్ళే అతని రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయనే ఒక విధంగా చెప్పాలంటే దానిని ఏమాత్రము అంగీకరించకుండా ఆ ఆఫర్ని ఆయనే చాలా తెలివిగా నడుచుకుని జనములలో ఆయన అటుదూరి ఇటుదూరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రజలు ఆయన్ని ఒక రాజుగా లేక రాజకీయ నాయకుడిగా చూడాలనుకున్నారో, లేక రాజకీయ మెస్సయ్యగా చూసి మరి ఆయన రోమీలతో యుద్ధం చేసి ఓకేనండి ఇక ఒక ప్రభుత్వాన్ని స్థాపించి, రైట్, ఈ ఇస్రాయిల్లకు ఒక స్వేచ్ఛను, ఫ్రీ ఇండిపెండెన్స్ ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు అటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే చూడండి, ఈ లోకంలో ఏదో ఒక రాజకీయ నాయకుడు ఉండడానికి ఆయన రాలేదు. రైట్, ఆయన ఆత్మీయ మెస్సయ్య, ఆత్మ సంబంధమైన మెస్సయ్య. ప్రజలను మరి భయంకరమైన పాపంలో నుంచి విడిపించడానికి ఆయన వచ్చారు. కానీ ఏదో ఒక పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ లాగా పెట్టి మరి దానికి ఆయన ఒక నాయకుడిగా ఉండి ఇక ఆనాటి ప్రభుత్వం రోమీల మీద యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో మరి ఈయన గెలిచి ఇక ఆ సింహాసనం మీద ఈయన కూర్చొని ఇక అందరినీ ఏలడానికి, పరిపాలించడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు. రైట్, అయితే ఎప్పుడైతే యూదులు ఈ యొక్క ప్రధాన యాజకులు వారందరూ కూడా మరి సభ్యులు, ఆ సన్హెద్రిన్ సభ సభ్యులు ఇక ఈ మ్యాటర్ని, విషయాన్ని పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారో అక్కడ కూడా మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకేనండి, ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, ఓకేనండి, తర్వాత కైసరుకు పన్నియవద్దనియు చెప్తున్నాడు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య ఏం చెప్పారండి? కైసరికి ఇవ్వండి, పన్ను ఇవ్వండి అని చెప్పారా, లేక పన్ను కట్టొద్దు అని చెప్పారా? చెప్పండి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. దేవునికి ఇవ్వమని చెప్పాడు. ఇవ్వమని చెప్పారు కదండి. ఎస్, వెరీ వెల్, కరెక్ట్. మరి పన్ను ఇవ్వమని ఆయన చెప్పారు, ట్యాక్సెస్ కట్టమని చెప్పారు, గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయమని చెప్పారు, అధికారుల్ని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చట్టాలను అనుసరించమని చెప్పాడు. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడండి, లేకపోతే ట్యాక్సులు కట్టకండి, లేకపోతే ఇంకా రూల్స్ని మీరు బ్రేక్ చేయండి, రూల్స్ని ఫాలో అవ్వకండి, తిరుగుబాటు చేయండి, లేక ధ్వంసం చేయండి, హింసను సృష్టించండి అని ఎప్పుడు కూడా ప్రభువారు చెప్పలేదు. అయితే చూస్తారండి ఎంత త్వరగా వీళ్ళు, అంటే ముందుగానే వీళ్ళు మొత్తం పక్క స్కెచ్ గీసుకున్నారు కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలాగ ఇతన్ని మోసం చేయాలి, ఎలాగ అబద్ధాలు చెప్పాలో వీళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. కాబట్టి వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళగానే అక్కడ మళ్ళీ మార్చేశారు విషయాలు. మార్చి ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు, అంటే మా జనాన్ని అల్లరి చేయమని ప్రేరేపిస్తున్నాడు, ఓకేనండి, హింసను చేయమని ప్రేరేపిస్తున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. రెండవది విషయం ఏంటండి? కైసరునకు పన్ను ఇవ్వద్దు అని చెప్తున్నాడు. తర్వాత తానే క్రీస్తును ఒక రాజునయు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగరి. అంటే ఒక గురించి చెప్పాలంటే ఆయనే రాజు, లేకపోతే ఇంక ఈయనే పరిపాలన చేస్తాడు, ఇక వేరే ఏ రాజు ఉండకూడదు మా మీద అని, అంటే వాళ్ళు ఎలాగ రాజకీయ కోణంలో మార్చారు. రైట్, అప్పటిదాకా ఒక ఇష్యూ ఎలాగంటే రిలీజియస్ గా ఉంది యూదుల మధ్యలో. ఆ ఇష్యూ ఉన్నంత వరకు, రైట్, అక్కడ ప్రధాన యాజకుడి దగ్గర నీవు దేవుని కుమారుడువా, రైట్, అంటే అది వారి మతానికి లేకపోతే ధర్మశాస్త్రానికి రిలీజియస్ ఇష్యూగా అది ఉంది. ఎప్పుడైతే ఇంక ఒక్కసారిగా పిలాతు దగ్గరికి వచ్చారో దాన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చేశారు. పొలిటికల్ ఇష్యూగా మార్చి చూడండి, ఇక్కడ మీరు కైసరు, అంటే కైసరు మనకు రాజుకు చక్రవర్తిగా ఉండగా, తర్వాత మీరు
మరి మాకు రాజును ఇచ్చారు కదా, మాకు ఒక రాజు ఉన్నాడు, అయితే ఇప్పుడు ఈ రోజు నేను రాజు అంటున్నాడు, నేను ఒక్కడే రాజు అంటున్నాడు అని దాన్ని ఏ రీతిగా పొలిటిసైజ్ చేసి, అంటే ప్రభు మీద ఒక నేరారోపణ చేయడానికి, అబద్ధమైనటువంటి నేరారోపణ, అసత్యమైన నేరారోపణ చేసి, రైట్, అది చట్టబద్ధంగా, అంటే అది అందులో వాళ్ళు చెప్పే మాటలు ఏమాత్రం వాస్తవం లేదు, ఎప్పుడూ ప్రభు వారు అలా చెప్పలేదు. అయితే వీళ్ళు అబద్ధాలు చెబుతూ ఏదో రీతిగా అక్కడ మరి అందరినీ కూడా రెచ్చగొట్టి, రైట్, ప్రభుకి శిక్ష విధించాలని ఒక కుట్రతో పొంతి పిలాతు దగ్గరకు ప్రభు తీసుకుని రావడం జరిగింది. తర్వాత యోహాను సువార్త 18 పోతామండి. యోహాను సువార్త 18, 25 నుంచి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 18, 28 నుంచి. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి, అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని. అందుకు వారు, వీడి దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతను తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువల్ల యేసు తాను ఎట్టి మరణం పొందబోను దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, అక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే, ఎప్పుడైతే ఇక పొంతి పిలాతు దగ్గరకు ప్రభువుని వీళ్ళు తీసుకుని వెళ్ళారో, మరి ఆయన అడిగారు, అతను ఏ తప్పు చేశాడు, ఏ నేరం మీరు ఇతని మీద మోపారు, మీకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? సో వాళ్ళు అన్నారు చాలా తెలివిగా, చూడండి, మేము ఇతను తప్పు చేయకపోతే మీ దగ్గర తీసుకుని వచ్చి ఉండే వాళ్ళని కాదు కదా, కాబట్టి మరి ఈయన తప్పు చేశాడు అన్నప్పుడు, సరే అలాగైతే మీ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా మీకు కొన్ని శిక్షలు విధించాలని ఉంటుంది కదా, ఆ ప్రకారం మీరు చేసుకోండి, ఇతడు యూదుడే కదా అన్నట్టు ఆయన చెప్తే, లేదు ఒక విధంగా చెప్పాలంటే వారికి తెలుసు, యాక్చువల్గా అయితే వాళ్ళు డైరెక్ట్గా ప్రభుని శిక్షించి ఉండొచ్చు, రాళ్ళతో కొట్టి చంపడమో, రైట్, ఏదో ఒకటి ఇలాగ దైవదూషణ అంటున్నారు కాబట్టి అలా చేసి ఉండొచ్చు. అయితే ఎందుకు వారు ఆ పని చేయలేదంటే, వారికి తెలుసు, ఎందుకంటే ప్రభు అంటే ఎప్పుడు కూడా ఆయన ఇలాగ దేవుడు దూషించలేదు, అది ప్రజలకు తెలుసు. చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రజలు అందరూ కూడా మెజారిటీ, ఓకేనండి, మరి క్రీస్తుని వాళ్ళు చెప్పాలంటే ఆయన బోధలు వినేవారు, ఆయన అనుసరించేవారు, ఆయన మంచి వ్యక్తి, మంచి బోధకుడు అనే పేరు, అందుకే మంచి బోధకుడు, ఎవరైనా కూడా ఆయన దగ్గర నుంచి మంచి బోధకుడు అని పిలిచేవారు. సో పబ్లిక్ లో ప్రభుకి మంచి పేరు ఉంది, ఆయన ఎక్కడ కూడా తప్పుగా చెప్పడం కానీ తప్పుగా చేయడం కానీ చేయలేదు. ఆ విషయము వీళ్ళకు కూడా తెలుసు. అందుకే చెప్పాలంటే వాళ్ళు ఎందుకు వెంటనే కూడా యాక్షన్ తీసుకోకుండా ఉన్నారంటే, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ఓకేనండి, మనమే శిక్షిస్తే మళ్ళీ ప్రజలు మనమే తప్పు మోపుతారు, ఎందుకంటే ఆయన ఏమి తప్పు చేయలేదు, మీరు ఎందుకు అతన్ని శిక్షించారు, మీరు తప్పు అని మళ్ళీ ప్రజలు వాళ్ళ మీద తిరగబడతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్గా ప్రభువుని శిక్షించలేదు, లేక వాళ్ళు డైరెక్ట్గా మరి రాళ్ళతో కొట్టి చంపడమో మరొక శిక్ష వాళ్ళు చేయలేదు. అందుకే వీళ్ళు చాలా తెలివిగా వాళ్ళు చేయకుండా, ఇది రోమా ప్రభుత్వం నుంచి చేయిస్తే అది ఇంకా అఫీషియల్ మ్యాటర్గా ఉంటుంది, అక్కడ ఇంక ఓన్లీ వాళ్ళు నేరస్తులే శిక్షిస్తారు, కాబట్టి ఇతడు ఒక నేరస్తుడు అనే ఒక చిత్రం, అనే ఒక అభిప్రాయం ప్రజల్లో మనం తీసుకెళ్ళి ఇక మనం సేఫ్ అయిపోవచ్చు. ఎవరైతే కుట్ర పన్నారో ఇంకా వాళ్ళకి ఎవరు ప్రజలు కూడా వాళ్ళ గురించి తెలియదు, కాబట్టి వాళ్ళు బయటపడవచ్చు. చూసారండి కుట్ర ఎలా వీళ్ళు పన్ని తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. అందుకు వీళ్ళు డైరెక్ట్గా శిక్షించకుండా ఇప్పుడు పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఇక రోమన్ గవర్నమెంట్ లా అంటే అఫీషియల్ గా ఇతనికి శిక్ష పడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు, రైట్.
లూకా యోహాను సువార్త 18 మనం ఉన్నాము. చివరి తర్వాత ఒకసారి లూకా 23:2 కొద్దామండి. లూకా 23:2. పిలాతు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అంటే అతడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. రైట్. పిలాతు ప్రధాన యాజకులను ఒక్క నిమిషం అండి. మత్తయి సువార్త 22:21 చదవండి. మత్తయి సువార్త 22:21. ఇప్పుడు ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే చూడండి, వీళ్ళేమో పిలాతు దగ్గరికి వెళ్ళి, చూడండి పిలాతు గారు ఇతను మీకు కైసరుకి పన్నివద్దు అని చెప్తున్నాడు, మా ప్రజల్ని అల్లరి చేయమని లేకపోతే ఇతడు ప్రేరేపిస్తూ ఉన్నాడు అని అన్నారు కదా. ప్రభు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం, ప్రభు మాటలు చూద్దాం. మత్తయి 22 చదవండి. 21. అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించునని వారితో చెప్పాను. చూడండి, ఇది మనకు ప్రూఫ్. అంటే యేసయ్య చెప్పిన మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు చెప్పింది అబద్ధము అని అక్కడ మనం చూస్తున్న యోహాను 18లో చూసాం కదండి. సో అది లూకా 23లో చూసాం, అది అబద్ధము అని ఇక్కడ మనకు రుజువైంది. మత్తయి 22:21 యేసయ్య డైరెక్ట్ గా కైసరుకి చెల్లించండి అంటే పన్నులు చెల్లించండి, అది తప్పేమీ కాదు. రైట్. అంటే ప్రభుత్వానికి లోబడండి, లేకపోతే ప్రభుత్వం చెప్పినటువంటి చట్టాలు, ఆజ్ఞలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి, అది మనం చేయాలి. ఆ ప్రభు ఏమి దాన్ని వ్యతిరేకించి మీరు తిరగబడండనో లేకపోతే మరొకలాగా స్పందించండనో ఆయన చెప్పలేదు. రైట్. సో కాబట్టి అది రాంగ్. అంటే ప్రభు మీద వాళ్ళు చేసినటువంటి ఆ నేరారోపణ అది అబద్ధము అని చాలా స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. ఇప్పుడు యోహాను సువార్త 18 చూద్దామండి. రైట్. వాస్తవంగా మనము ఈ 4 సువార్తలు నేను ముందే చెప్పినట్టుగా ఒక ఇన్సిడెంట్ ని మత్తయి, మార్కు, లూకా, యోహాను కదండి, ఈ 4 కూడా మనం పరిశీలించి, ఎందుకంటే అన్ని మరి ఒక కంప్లీట్ పిక్చర్ మనం తెలియాలంటే 4 సువార్తలు మనం చదవాలి. ఎందుకంటే మత్తయిలో కొన్ని డీటెయిల్స్ ఉండకపోవచ్చు, మార్కులో కొన్ని ఉంటాయి, లేక మార్కు వదిలిపెట్టిన డీటెయిల్స్ యోహాన్లో ఉంటాయి. కాబట్టి అందుకే మనము ఈ యొక్క గాస్పల్స్ 4 గాస్పల్స్ కూడా చదువుతున్నాం. ఇప్పుడు యోహాను సువార్త 18 కండి, 18 33 నుంచి 36 దాకా చదవండి. స్లైడ్ మీద ఉందిగా, అది చూస్తూ. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను కూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేసితవని అడగగా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇక సంబంధమైనది కాదనెను. గమనించండి, ఇక్కడ కొన్ని విషయాలు గమనిద్దాం. ఇక పిలాతు దగ్గరికి ఎప్పుడైతే తీసుకుని వెళ్ళారో మరి ఆయన అతన్ని ఇంక విచారణ ప్రారంభించారు. రైట్. వీళ్ళేమో కొన్ని నేరాలు ప్రభు మీద ఈయన రాజు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఓకే, సరే, ఆయన డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, మరి ఏంటి నీవు రాజువేనా అని అన్నప్పుడు, అవును మీరు అన్నట్టే నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూసారంటే అది ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు రాజే, ఇంకా చెప్పాలంటే రాజులకు రాజు ఆయన, చక్రవర్తులకే చక్రవర్తి ఆయన. అయితే వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇదిగో ఈయన ఒక రాజుగా ఇక్కడ మరి ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు, ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని ఆయన రాజ్యం చేయాలని చూస్తున్నాడు అని పొలిటికల్ యాంగిల్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. రైట్. అదే కదండి, పొలిటికల్ యాంగిల్లో వాళ్ళు ఇతను రాజుని చెప్పుకుంటాను చెబితే, యేసయ్య ఏమో ఎస్ నేను రాజు, నేను ఒప్పుకుంటూ కూడా, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనదే కనుక అయితే
ఇక యూదులు నన్ను మీకు అప్పగించకుండా మరి నా సోదరులు ఉంటారు కదండి, ఆయనకు సపోర్టర్స్ ఉంటారు, జనాలు ఉంటారు కదా ఆయనతో వచ్చి, మరి వాళ్ళు పోరాడతారు ఆయన పక్షంగా, ఆయన వాళ్ళు కాపాడుకుంటారు, లేక వాళ్ళు ఫైటింగ్ చేసైనా యూదులతో ఆయన తప్పించుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తారైతే మరి ఎవరు ప్రభు దగ్గర ఇప్పుడు లేరు, ఆయనకు సపోర్ట్ చేసేవారు, ఆయనకు సహాయం చేసేవారు, సహకరించేవారు లేరు. దాన్ని బట్టి చూస్తే ఆయన చెప్తున్నాడుగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోకంలో నేను ఏదో ఒక చోటుకు వచ్చి కొంతమందితో పోరాడి ఫైటింగ్ చేసి యుద్ధం చేసి ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక పార్టీని ఏదో స్థాపించి ఇక నేను దానికి లీడర్గా ఉండి ఇక అందరినీ కూడా నా క్రింద ఉంచుకొని ఒకని ఇక్కడ పరిపాలన చేయడం కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అవునండి, ఇంతకుముందే నేను మీతో చెప్పినట్టుగా ప్రజలే ఒక్కసారి ఆయన రాజుగా చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఆలోచన, ప్రజల ఆలోచన ముందే ఆయన గ్రహించిన వాడై ఆ చోటు నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే he doesn't want to be king on this earth. ఆయన రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు కదండి, అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. అయితే అది ఒక విధంగా చెప్పాలంటే అటు యూదులు వారు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఈ విచారిస్తున్నటువంటి యొక్క పొంతి పిలాతు కూడా మరి దాన్ని ఆయన గ్రహించలేకపోతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ లోకము నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. మళ్ళీ ఆయన అడుగుతున్నారు ఇంకొక ప్రశ్న, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, యుద్ధ నిమిత్తమే ఈ లోకానికి వచ్చితిని అని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినునను అని అది ఆయనతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది యోహాను సువార్త 18లో మనం చూస్తున్న విషయాలు. రైట్, ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త 19కి వద్దామండి. 19:4 వచనం చదవండి, 4 అలాగే 12 వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. వాస్తవంగా మనం గమనిస్తే చూడండి, పొంతి పిలాతు ఆయన ట్రయల్ ఒక విధంగా కరెక్ట్ గానే జరుగుతుంది. ఆయన కరెక్ట్ గానే న్యూట్రల్ గా విచారించింది. ఎందుకంటే అతడేమి ఆయనకి చెందిన వ్యక్తి ఏమి కాదు, ఆయనకి శత్రువు కాదు, మిత్రుడు కాదు. రైట్, సో ఆయన న్యూట్రల్ గా ఉండి దాన్ని కరెక్ట్ గా దాన్ని విచారిస్తున్నాడు. అయితే ఆయన కనుక్కున్న విషయం ఏంటి తెలుసండి, ట్రూత్ ఏంటి తెలుసండి, ఆయన కనుక్కున్నాడు సత్యం. ఈ మనిషిలో ఏ నేరము ఇతడు చేయలేదు అనే విషయాన్ని న్యూట్రల్ గా ఆయన ఫైండ్ అవుట్ చేశారు. చెప్పాలంటే అందుకే అతడేమి యేసుక్రీస్తుని శిక్షించడానికి అతడు ఏమీ ప్రయత్నించట్లేదు. ఇంక చెప్పాలంటే మనం 18వ అధ్యాయంలో ఒకసారి 39లో కూడా చూస్తే, ఆయన పస్కా పండుగలో నేను ఒక విడిని విడుదల చేయువాడు కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయడానికి మీకు ఇష్టమా అని వారిని అడిగారు. వాస్తవం చెప్పాలంటే యేసుక్రీస్తుని విడుదల చేయాలని చాలా ప్రయత్నించాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఈయనలో ఏ పాపము లేక ఏ నేరము నేను చూడట్లేదు, ఎందుకు అనవసరంగా ఇతన్ని శిక్షించాలి. రైట్, సరే ఒకవేళ మీరు ఇతన్ని దోషిగా చూస్తున్నా కూడా పర్వాలేదు, నేరస్తుడికి చూస్తున్నా పర్వాలేదు, మనకు ఒక ఆనవాయితీ ఉంది కదా. రైట్, సాధారణంగా మన పండుగలో ఓకేనా, ఒక పస్కా పండుగలో ఒక ఖైదీని, ఒక నేరస్తుని విడుదల చేయడము. కాబట్టి ఇప్పుడు మీరు ఇతన్ని యూదుల రాజుగా అంటున్నారు కాబట్టి ఆ సందర్భంగా నేను ఇతన్ని విడుదల చేయడం మీకు ఇష్టమేనా అని అడిగితే దానికి కూడా వాళ్ళు లేదు, వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. ఆ బరబ్బా ఎవరు? ఒక బందిపోటు దొంగ. రైట్, ఒక బందిపోటు దొంగను వారు కోరుకున్నారు, కానీ ఏ పాపము నేరము చేయనటువంటి ఆ క్రీస్తుని మాత్రం మీరు సిలువేమని వాళ్ళు అరుస్తూ వచ్చారు. రైట్, సో కాబట్టి సరే దానికోసమని ఈయన ఏం చేశారంటే కనీసం దాన్ని కొరడాలతో కొట్టించి ఓకేనా, అంటే వాళ్ళు కోరుకున్నట్టుగా శిక్ష విడిచిపెడదామని కూడా ఆలోచించారు. అందుకే పిలాతు యేసుని పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించారు. ఇంకా సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తన మీద పెట్టి ఓకేనండి, వాళ్ళు ఇంకా అతనికి వస్త్రాన్ని తొలగించి అతని వాళ్ళకు నచ్చినట్టుగా అవమానపరచడం కూడా చూస్తున్నాం. రైట్, సో అయితే ఇక్కడ 4వ వచనం మనం చదివినట్టుగా ఈయన అది జరిగిన తర్వాత కూడా అంటే వాళ్ళని కొంత మటుకు సాటిస్ఫై చేయడం కోసం కొరడాలతో కొట్టించి ఇంకా విడిచిపెడదాంలే అని
ఒక మాట మళ్ళీ అన్నారు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. చూసారండి, దట్ ఈస్ ద రైట్ జడ్జ్మెంట్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు గురించి ఒక వ్యక్తి ఎవరైనా కూడా థర్డ్ పర్సన్ న్యూట్రల్ గా ఉండి విచారిస్తే మరి అదే కనిపిస్తుంది. ఆయన అదన్నారు, రైట్? సేమ్ అని, ఈయన ఏ దోషము నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయన మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నారని వారితో అనేది. ఒకసారి 12వ వచనాన్ని చదవండి ఇదే అధ్యాయంలో. ఇదే అధ్యాయం 12వ వచనం అండి, చదవండి ఒకసారి త్వరగా. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేస్తున్న గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఒకవైపు ఏమో వీరందరూ కూడా సన్హెద్రిను సభా సభ్యులు, ప్రధాన యాజకులు, రైట్, వారందరూ కూడా క్రీస్తుని వ్యతిరేకించే వారందరూ ఒకవైపు ఉన్నారు, మరి క్రీస్తు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు మరి ఈ ఇష్యూ ఇది రోమన్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన విచారించాడు, అన్ని విషయాలు గమనించిన తర్వాత ఈయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, మరి ముఖ్యంగా మరణదండన విధించేంత శిక్ష నేరం ఇతనేమి చేయలేదని చెప్పినప్పటికీ కూడా వీళ్ళైతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చూసారండి, వాస్తవంగా ఆయన నేను విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా, అలా చేయడం మీకు ఇష్టమా అన్న దానికి వారు ఒప్పుకోలేదు. ఓకే, అక్కడ మనం ముందే చూస్తే 5వ వచనంలో ఇదిగో అతను సిలువేయమని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయన తీసుకుని పోయి సిలువేయండి అని వాడుతూ అన్నారు. పైన మేము 6లో చూస్తే ఇది అధ్యాయంలో. అంటే చివరి నిమిషం దాకా కూడా పిలాతు ఏం చెప్పారంటే, సరే నాకైతే ఇతను ఏ దోషము చేయలేదు కాబట్టి మీరు సిలువేయమంటున్నారు కదా, సరే మీరే చేయండి ఆ పని, మీరే ఆ పని చేయండి అని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకొక మాట అన్నారండి. వాళ్ళు వెంటనే మళ్ళీ మార్చారు, మళ్ళీ వెంటనే ఇంకొక మాట మార్చారు. ఏంటంటే ఆ మాట 7వ వాక్యంలో యూదులు ఏమన్నారు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొని గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పారు. ఇంత ముందేమో ఒక పొలిటికల్ ఇష్యూగా చేసి అక్కడ కొన్ని అబద్ధాలు చెప్పారు, రైట్? ఇప్పుడేమో మళ్ళీ దాన్ని రిలీజియస్ ఇష్యూ, అంటే ఇంతకుముందు సన్నిధిని సభలు వాళ్ళు ఏదైతే మాట్లాడుకొని యొక్క నిర్ధారణకు వచ్చి ఇతడు దైవదోషం చేస్తున్నాడు అన్నారో, ఇప్పుడు ఆ ఇష్యూని సీలోకి తీసుకొని వచ్చారు, రైట్? ఇతడు దైవదోషం చేశాడు, వాస్తవం చెప్పాలంటే అది కూడా రాంగ్, అతడేమి దైవదూషణ చేయలేదు. ఓకే, సో కాబట్టి ఏదో ఒక రీతిగా ఇతనికి చేయాలి, ఇతని బలవంత పెట్టాలనే ఉద్దేశంతో అలాగా చెప్తూ ఉన్నారు. ఓకే అండి, మనం చదువుకున్నట్టుగా 12వ వచనంలో ఒకసారి పైన అయితే ఇక్కడ పిలాతు చూడండి, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికారమందులో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివి అని యేసుని అడిగితే యేసు అతనికి ఉత్తరం వేయలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నేను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువేటుకు నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అని చెప్పినందుకు యేసు, పైనుండి నీకు అధికారము పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని. ఓకే, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయడం యత్నం చేశాను. చూసారండి, అంటే అంత జరిగినా కూడా ఒకవైపు వీరు ఇంతగా వీరు గొడవ పెడుతున్నా కూడా అప్పటికి చివరి నిమిషంలో కూడా ప్రభుని విడుదల చేయాలని ఈయన ప్రయత్నం చేసినా కూడా యూదులు ఏమంటున్నారంటే, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకుని ప్రతివాడును కైసరునకు విరోధంగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసి. చూసారంటే మళ్ళీ ఇంకొక అబద్ధాన్ని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, మళ్ళీ దీన్ని పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఎలాగంటే దాన్ని బట్టి పిలాతుకి భయం వేసింది, గవర్నర్కి. ఎందుకంటే ఇదిగో పిలాతు గారు మీరు కనుక ఇలాగ చెప్తున్నారంటే ఇతను విడుదల చేస్తాను అని కనుక మీరు అంటే మాత్రం ఇక మీరు కైసరుకు అంటే రోమా చక్రవర్తికి మీరు స్నేహితుడు కాదు. ఓకేనా? సో అని ఎప్పుడైతే అలా అన్నారో ఈయనకి భయం పట్టుకుంది. ఏ భయం పట్టుకుంది?
తన పొజిషన్ యొక్క భయం. రైట్, అతడు అక్కడ రోమా ప్రభుత్వం, రోమా చక్రవర్తి కైసరు చేత ఇతడు అక్కడ గవర్నర్ గా నియమించబడ్డాడు కాబట్టి రోమా ప్రభుత్వం తరఫున ఇక ఈ విషయంలో వీళ్ళు చెప్పినట్టుగా కనుక నేను చేయకపోతే రైట్, ఇది ఎక్కడి దారి తీస్తుందో, ఇక కైసరుకి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో నా నుంచి, ఇక నా గురించి తప్పుగా ఆయన వింటే నన్ను ఈ పొజిషన్ నుంచి తీసివేస్తాడేమో అనే ఆ పొజిషన్, ఫియర్ ఆఫ్ హిస్ పొజిషన్. అంతే కదండి, చాలా మందికి వాళ్ళ కుర్చీని కాపాడుకోవాలి, వాళ్ళ పొజిషన్ కోసం వాళ్ళు మరి ఏమైనా చేయడానికి వాళ్ళు తెగిస్తారు. ఆ టైప్లో ఇప్పుడు ఇది ఆ సీన్ మార్చివేశారండి వీళ్ళు. సో కాబట్టి ఏం జరిగింది అంటే, ఇక అతడు విడుదల చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇంకా యూదులు వచ్చి, ఇదిగో మీరు ఎలాగైనా చేస్తే మీరు కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకుని ప్రతివాడు కైసరుకు విరోధంగా మాట్లాడుచున్నవాడే, అంటే క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఇతను రాజునని చెప్పుకున్నాడు కాబట్టి రాజును చెప్పుకున్న వాడెవరు? కైసరుకు విరోధి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు, అటు రిలీజియస్ గా ఇటు పొలిటిసైజ్ గా. అందుకే చూడండి, వారు తాము చేయాలనుకున్న పనిని చేయించడానికి రిలీజియన్ని, పాలిటిక్స్ ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది అక్కడ జరిగే విషయం. రైట్, తమ స్వార్థం కొరకు లేక వారు జరిగించాలనుకుంది జరిగించడం కొరకు అక్కడ రిలీజియన్ని, పాలిటిక్స్ ని అడ్డం పెట్టుకున్నారు. సో ఒకటి మనం గమనించాలి, ఈ రోజుల్లో కూడా కొంతమంది స్వార్థం కొరకు, రైట్, వారి యొక్క స్వప్రయోజనాల కొరకు, స్వలాభం కొరకు వారు ఇది చేయాలి అనుకున్నది నెగ్గించుకోవడానికి రిలీజియన్ని, పాలిటిక్స్ ని వాళ్ళు అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సో మనం అందుకే జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, ఎగ్జాక్ట్లీ అదే ఆ రోజు జరిగింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు కైసరుకి అంటే ఆ పొంతి పిలాతుకే ఇలాగ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాగా ఇతడు రాజుని చెప్పుకున్నాడు కదండి, రాజుని చెప్పుకున్నవాడు మరి కైసరుకి విరోధంగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి మన ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పకుండా మరి ఇతనికి శిక్ష పడవలసిందే, ఇతన్ని సులువ వేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక తర్వాత మనం ఆ వచనం చదువుకునేది ఒకసారి మత్తయి సువార్తకు వద్దామండి. 27వ అధ్యాయానికి 24 వాక్యం చదవండి. మత్తయి 27, అక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. 27, 24. మత్తయి 27, 24 ఇది ఉందండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునని చెప్పాను. గమనించండి, ఇక చివరి వరకు కూడా ఆయన అదే స్టాండ్ మీద అయితే ఉన్నారు. అంటే ఇతనిలో ఏ నేరము లేదు, ఇతడు అంటే మరణదండలు విధించబడడానికి అంత శిక్ష, అంత నేరం ఇతడు ఏమీ చేయలేదు, కాబట్టి ఇది మీరు చూసుకోండి అన్నట్టుగా ఫస్ట్ చెప్తూ వచ్చారు. అయితే వాళ్ళు చేయడానికి ఒక విధంగా వారికి ధైర్యం లేక, ఎందుకంటే వారు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి అది ఎక్కడ వాళ్ళ మీదకి తిరిగి వస్తుందనే భయంతో ఇది అఫీషియల్ గా రోమన్ గవర్నమెంట్ ద్వారా చేయిస్తే అప్పుడు ఇంకెవరు ఏమీ అనరు. సాధారణంగా భయంకరమైనటువంటి నేరస్తులనే మరి రోమా ప్రభుత్వం ఆ రీతిగా శిక్ష విధించి సిలువకు అప్పగిస్తారు కాబట్టి మనం ఇంకా అక్కడ ఎక్కడ కూడా ఇరుక్కోము అనే ఆలోచనతో కుట్రతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చివరికి ఇంకేం చేస్తారంటే వీళ్ళు ఇంకా ఎక్కువ గోల పెట్టేస్తున్నారండి. ఆల్మోస్ట్ చెప్పాలంటే అక్కడ ఈ ట్రయల్ అనేది దారి తప్పింది. రైట్, ఇంకా అక్కడ ఒకవేళ చెప్పాలంటే ఇక జన సమూహం, ఒక వైలెన్స్, మాబ్ వైలెన్స్ అనేది ఇంకా అక్కడ చోటు చేసుకున్నట్టుగా ఉంది. కాబట్టి ఇంకా అక్కడ న్యాయమునకు ఇక చోటు లేదు. ఇంకా ఆయన చివరికి ఏమనంటే, సరే ఇక నాకు సంబంధం లేదండి, ఇతడైతే నీతిమంతుడే. ఇదే అధ్యాయంలో ఒకసారి 19వ వచనాన్ని చూస్తే అతని భార్య అతనికి ఏం చెప్పింది కూడా మనం చూడొచ్చండి. చదవండి 27, 19 మత్తయి సువార్తలో. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు
ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని ఉమ్, అతని యొక్క వర్తమానం పంపెను. గమనించండి. ఆ యొక్క పిలాతు భార్య కూడా, ఆమెకు కూడా ఆ ముందు రోజు వచ్చినటువంటి కలలో కూడా, ఇదిగో ఆయన నీతిమంతుడు, ఆయన ఏ నేరము చేయలేదు, నీవు ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన మీద నీవు ఒక అన్యాయమైన తీర్పు తీర్చవద్దు అని భార్య కూడా వచ్చి, అది కూడా ఎప్పుడండి, ఆయన న్యాయపీఠం మీద ఉన్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు కూడా, అంటే ఆల్మోస్ట్ ఇంకా చివరి నిమిషంలో, అంటే ఆయన ఇంకా ఫైనల్ గా సిలువేయడానికి అప్పగించడానికి ముందుగా కూడా మరి భార్య కూడా వచ్చి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రైట్. సో దాన్ని బేస్ చేసుకొని మరి ఆయన కూడా, ఎదుగో ఈ నీతిమంతుని అపరాధం ఇంకా నాకేమి సంబంధం లేదండి మరి అని ఆయన కూడా చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కుంటూ అందుకు వాళ్ళందరూ కూడా ఏమన్నారండి, ప్రజలందరూ ఏమన్నారండి, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. చూసారండి ఆ భయంకరమైనటువంటి ఆ శాపం అందరూ కొని తెచ్చుకున్నారు యూదులు. రైట్. సో అందుకే ఇక అప్పటి నుంచి రైట్ చివరికి 1948 వరకు కూడా ఇక ఇస్రాయేలు అనేది లేదు ప్రపంచంలో. అందరు కూడా చదివిపోయారు. ఓకేనండి. AD 70లో ఓకేనండి రోమన్ చక్రవర్తి వచ్చి యెరూషలేము మీద ముట్టడి చేసి ఆ దేవాలయాన్ని మొత్తం పడగొట్టి కాల్చి అందరినీ చంపి రైట్ మిగతా వారిని బందీలుగా క్యాప్టివ్స్ గా తీసుకుని వెళ్ళి ఇక ఆ రోజు నుంచి ఇస్రాయేల్ చెదిరిపోయి చివరికి 1948 వరకు కూడా, మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందండి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. వారికి నెక్స్ట్ ఇయర్ 48లో వారికి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు ఇండిపెండెంట్ కంట్రీగా అప్పుడు డిక్లేర్ చేశారు. సో అప్పటి వరకు కూడా ఇక వారికి దేశం అంటూ లేదు. రైట్. వారు కొట్టబడ్డారు. ఎన్నో అసలు గుర్తింపు లేకుండా పోయింది. ఎందుకు తెలుసండి? బికాస్ ఆఫ్ దిస్. దీనివల్ల అండి ఆ రోజున యేసుక్రీస్తుని సిలువేయడానికంటే ముందుగా పొంతు పిలాతేమో ఇతడు నీతిమంతుడు, ఇక నాకు ఇతని మరణంతో సంబంధం లేదు అని ఆయన చేతులు కడుక్కున్నాడు. వెంటనే వీళ్ళేమన్నారండి, ప్రజలందరూ అన్నారు, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వాళ్ళు అన్నారు. ఇక అప్పుడు ఇంక వాళ్ళు కోరుకున్నట్టు ఆయన బరబ్బాని విడుదల చేశాడు. అలాగే ఇంక యేసును కూడా కొరడాలు కొట్టించి సిలువ వేయడానికి ఇంకా చివరికి ఇంకా ఆయన అప్పగించి వేయడం జరిగింది. అఫ్ కోర్స్ మరి పొంతు పిలాతు కూడా మనం చూసినట్టుగా ఆయన యొక్క తప్పిదం కూడా ఏంటంటే, ఇతడు నీతిమంతుడు, ఏ నేరము చేయలేదని చెప్పినప్పటికీ కూడా ఇక ప్రజలకు భయపడి, లేకపోతే తన యొక్క స్థానం, పొజిషన్ రైట్. సో ఎక్కడ ఇక ఆయన పోస్ట్కి లేక ఆయన పొజిషన్కి దెబ్బ తగులుతుందో అనే భయంతో ఆయన చివరికి క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించడం జరిగింది. చూడండి, ఆ రీతిగా మనం చూస్తున్నాం. అందుకే 10 విషయాలు నేను ఈరోజు డీటెయిల్డ్గా మీతో ఎందుకు పంచుకున్నానంటే, ముఖ్యంగా మనం ఈ లేఖనాలన్నీ కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్ని ఆధారం చేసుకొని చూస్తే ఏ రీతిగా రైట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయ విచారణ అన్ఫెయిర్గా, ఇర్రెగ్యులర్గా, ఇల్లీగల్గా జరిగిందో మనం గమనించవచ్చు. అందుకే వాక్యంలో ఉంటుందండి, ఆయన అన్యాయమైనటువంటి తీర్పును పొందాడు. ఆయన పొందాడు. అన్ని స్టార్టింగ్ నుంచి మీకు చూపించాను. అందుకే డీటెయిల్డ్గా అరెస్ట్ నుంచి ఇక చివరికి సిలువ మరణము అప్పగించబడేంత వరకు కూడా మరి ఆయన ఏ రీతిగా అన్యాయమైనటువంటి తీర్పును పొంది ఉన్నాడో మరి మనము చూసాం. సో మొట్టమొదటిగా ఆయన యొక్క న్యాయ విచారణ 6 స్థలములు యందు జరిగినట్టుగా మనం చూసాం. రైట్. మొట్టమొదటిగా అరెస్ట్ చేయబడిన తర్వాత ఆయన యూదుల దగ్గరకు తీసుకుని వెళ్ళబడ్డాడు. మొట్టమొదటిగా యోహాను 10:2 ప్రకారం చూస్తే అన్న, అలాగే ప్రధాన యాజకుడైనటువంటి కయప, ఇక నెక్స్ట్ ఆ రోజు ఆ రాత్రి ఇక సన్హెద్రిన్ అంటే యూదుల ఆలోచన సభ, అక్కడ కూడా ఆయన తీసుకుని వెళ్ళబడ్డారు. ఆయనకి వాళ్ళు విధించినటువంటి ఛార్జ్ ఏంటంటే, ఆయన మీద లేక నేరం ఏంటంటే ఇతడు దైవ దూషణ చేశాడు అనేది. ఇక ఆయన ట్రయల్స్ అంటే న్యాయ విషయాన్ని చూసినప్పుడు
ఇక చివరికి అంటే యూదుల దగ్గర జరిగింది 3 సార్లు. నెక్స్ట్ 3 సార్లు రోమన్ ట్రయల్స్. ఓకే, ఆ రోమన్ ట్రయల్స్ లో పిలాతు దగ్గరికి మొదటిగా తీసుకెళ్లారు, మళ్ళీ హేరోదు దగ్గర తీసుకొచ్చారు, మళ్ళీ హేరోదు చివరిగా ఇంకా పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. సో అక్కడ నేను చెప్పినట్టుగా ట్రీజన్ లేక రాజద్రోహము అంటే రాజకీయ పరంగా దాన్ని అక్కడ మార్చేశారు. ఇక్కడ మతపరంగా ఇతడు దైవదోషం చేస్తున్నాడు కాబట్టి మనం ఇతన్ని శిక్ష విధించాలి, మరణానికి అప్పగించాలని అన్నారు. ఇక పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడేమో దాన్ని రాజకీయ కోణంలో చూసి ఇతడు రాజును చెప్పుకుంటున్నాడు, లేక కైసరుకి పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడు, లేక అల్లరి చేయడానికి మరి ఇతడు రెచ్చగొడుతున్నాడు అని రాజద్రోహము అనే ఒక విషయాన్ని ఆధారం చేసుకొని అక్కడ వాళ్ళు అన్యాయమైన తీర్పుని మరి అతడికి అప్పగించడం జరిగింది. రైట్, ఆ రీతిగా ఇంకా ఆయన శిలువ మరణానికి అప్పగించడం జరిగిందండి. ఇక శిలువ మరణం గురించి మనం వచ్చే వారము ధ్యానం చేద్దాం. రైట్, సో ఈరోజు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత, శిష్యులతో సంభాషించిన తర్వాత ఇక ఏ రీతిగా ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, ఇస్కరియోతు యూదా ద్వారా అరెస్ట్ చేయబడిన తర్వాత ఏ రీతిగా 6 సార్లు 6 స్థలములకు త్రిప్పబడి అన్యాయంగా చట్టానికి వ్యతిరేకముగా రైట్ మరి ఆయన మీద అన్యాయమైనటువంటి నేరములను ఆరోపించి అతడు ఏ నేరము చేయకపోయినా అతడు నీతిమంతుడని వారికి తెలిసినప్పటికీ కూడా మరి క్రీస్తుని ఆ రీతిగా అన్యాయంగా మరి శిలువ మరణానికి అప్పగించడం జరిగింది. అవును, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను తృణీకరించారు, వారు ఆయన్ని అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఇంకా వాళ్ళు ఏమైనా ఒప్పుకున్నారని చివరికి ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని ఒక విధంగా చెప్పాలంటే తమను తామే శపించుకున్నారు. అలా చెప్పడం ద్వారా శాపాన్ని కోరి తెచ్చుకున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా విచారకరమైన సంగతే. నిజంగా వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని మేము ఎరిగి ఉన్నాము అని గొప్పగా చెప్పుకుంటారు కదండి. ప్రభు అన్నారు, మీకు నిజంగా తెలిసి ఉంటే మీరు మనుష్య కుమారుని సిలువకి అప్పగించి ఉండేవారు కాదు. నిజంగా వారు ఈ మెస్సయ్య ఎవరు, ఈ క్రీస్తు ఎవరు అనేది చెప్పాలంటే వాళ్ళు చాలా మటుకు అది మిస్ అయ్యారు. ఆ పాయింటే ధర్మశాస్త్రం తెలుసు అని చెప్తున్నారు, కానీ ధర్మశాస్త్రం ఎవరి గురించి చెబుతుందండి? ఒకసారి ఈ వాక్య భాగం చదువుకొని నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఇంకా లూకా సువార్త 24 ఒకసారి రండి. లూకా సువార్త 24 27 వాక్యం మొదట చదవండి. లూకా 24:27 మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. రైట్, అదే అధ్యాయంలో 44 వాక్యం గురించి చదవండి. రైట్, మైక్ ఆన్ చేసుకుని త్వరగా చదవండి. లూకా 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. రైట్, ఈ 2 విషయాలు కూడా మనం చూసినప్పుడు 2 వచనాలు కూడా ఇదిగో మరి సమస్త లేఖనములలో మోషే ధర్మశాస్త్రంలో కూడా నన్ను గురించి వ్రాసిన సంగతులు ఉన్నాయి. మీరు వాటిని చదవలేదా? మీరు వాటిని గ్రహించలేదా? మందమతులారా, అవివేకులారా అనే పదాలు కూడా ఉపయోగిస్తూ లూకా 24లో ఆయన సంబోధిస్తూ ఉన్నారు, యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. రైట్, వాస్తవంగా మాకు ధర్మశాస్త్రం ఉంది, మోషే మా నాయకుడు అని వారు చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ ధర్మశాస్త్రం యొక్క భావాన్ని వాళ్ళు గ్రహించే విషయంలో విఫలమయ్యారు. ఆ ధర్మశాస్త్రం మోషే గురించి ఆ మెస్సయ్య గురించి చెప్పినట్టు ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఆ మెస్సయ్య ద్వారానే మనకు రక్షణ సాధ్యమని చెప్పింది మోషే ధర్మశాస్త్రం, కానీ వీరు దానిని గ్రహించలేకపోయారు. అది చాలా విచారకరమైన సంగతి. రైట్, అయితే ఈరోజు
ఈ సన్నివేశాన్ని ధ్యానిస్తున్న మరి మనం లేఖనాలు చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, మరి ఆ వాక్యం వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మరి మనం కూడా గ్రహించకపోతే, మరి మనం కూడా ఆనాటి యూదుల వలె రైట్ ఆ ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మరి మనం కూడా కోల్పోయేవారుగా ఉంటాం. అలా కాకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి ఆ వాక్యం వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం, దేవుని హృదయం, దేవుని మనస్సు మరి మనము గ్రహించాలి. ఆనాడు ఇశ్రాయేలీలు, ముఖ్యంగా ఆ యూదులు ఆ ప్రభు వారి వద్దకు వచ్చాడు. అయితే వారు మాత్రం ఆయన్ని తృణీకరించారు. ఆయన వారు అంగీకరించలేకపోయారు. ఆయన దైవత్వాన్ని అంగీకరించలేకపోయారు. ఆయన ప్రేమను కూడా ఉపయోగించి చెప్పాలని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. రైట్. ఇది ఈ రోజున మరి మనం ప్రభు మీద మనకి ఎటువంటి అవగాహన ఉందండి? ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం. ప్రభుని వెంబడిస్తున్నాం, మనం క్రైస్తవులు, విశ్వాసులు, లేక దైవ సేవకులు అని చెప్పుకుంటుంది. మరి మనం ప్రభువుని గురించి అవగాహన, ఎటువంటి అవగాహన మనం కలిగి ఉన్నాం? ప్రభుతో మన సహవాసం ఏ రీతిలో ఉందో ఒకసారి కూడా పరీక్ష చేద్దాం. ఓకే, మరి ప్రార్థన చేసుకుని ముగించుకోవడానికంటే ముందుగా ఒకవేళ ఎవరైనా ఏదైనా రెస్పాన్స్ లాగా మీరు షేర్ చేయాలనుకుంటే 1 or 2 minutes లో మీరు షేర్ చేయొచ్చండి. ఈ రోజు విన్నటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు కానీ, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ కానీ, లేక క్రొత్తగా మీరు నేర్చుకున్న సంగతులు ఏవైనా మీరు పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. మీకు నేను టైం ఇస్తాను. 1 or 2 minutes యూ కెన్ షేర్. పంచుకోవాలంటే పంచుకోండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రార్థన ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. ప్రేమల తండ్రి, ప్రభా, ఈ దినాన ఆన్లైన్లో జరిగినటువంటి యొక్క బైబిల్ స్టడీని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ఈరోజు మేము నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఏ రీతిగా మీరు అయ్యా మరి తండ్రి అరెస్ట్ చేయబడినటువంటి తర్వాత ఏ రీతిగా వారు మిమ్మల్ని బంధించి అన్యాయముగా, అక్రమముగా అయ్యా మరి న్యాయ విచారణ జరిగిందో, మీ ఎడల వారు ఏ రీతిగా ప్రవర్తించారో, ఏ రీతిగా దేవునిని వారు నిజంగా గ్రహించలేకపోయారో, ఏ రీతిగా తండ్రి వారు తమ యొక్క హృదయపు యొక్క మూర్ఖత్వంతో ప్రవర్తించి ఉన్నారో, హృదయ కాఠిన్యము చేత నింపబడ్డారో, ఒక విధంగా దేవుడిని తిరస్కరించి తమ మీదకి శాపాన్ని తీసుకుని వచ్చారో ప్రభువా, ఈ విషయాలన్నిటి ద్వారా మేము నేర్చుకుంటున్నాం. అయితే తండ్రి, మీరు మా నిమిత్తమై ఇటువంటి అన్యాయపు తీర్పును అయ్యా మీరు ఒప్పుకున్నారు. అయ్యా మీరు దానికి లోబడ్డారు తండ్రి. ఆ రీతిగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. అయ్యా మరి అధికారుల ముందు పొంతు పిలాతు యుద్ధం కూడా మీరు మౌనంగా ఉండి అయ్యా మరిక మిమ్మల్ని మీరు మా కొరకై అర్పించుకున్నారు. మీ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి దేవా మీరు లెక్క చేయకుండా గొప్ప ప్రేమ మా అందరి కొరకు మీరు చూపించినందుకు తండ్రి, నా పాపముల కొరకు, మా పాపముల కొరకు, సమస్త మానవాళి చేసిన పాపములను ప్రాయశ్చితం చేయడం కొరకే ప్రభువా ఇక మీరు ఆ మరణదండకు అయ్యా ఒప్పుకొని ఆ రీతిగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నందుకు మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సంగతులు ధ్యానిస్తున్న మేము మా జీవితాల్లో ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు చేసిన కార్యాలు గ్రహిస్తూ వారుగా క్రీస్తులు ఎదుగుచు ఫలించే వారుగా మేమందరూ ఉండటకు మీరే మా కృప చూపించమని సమస్త మహిమగంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.